అగ్రిగోల్డ్ సంస్థ పేరు చెప్పగానే ఎంతోమంది బాధితులైతే బయటికి వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సుమారుగా చూసుకుంటే నేటికి 12 సంవత్సరాల వరకు పూర్తవుతున్నప్పటికీ కూడా ఎప్పటికీ ఆ బాధితులకి ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి కట్టినటువంటి అమౌంట్ కూడా ఏది కూడా అందలేదంటూ కూడా ఆ బాధితులు వాపోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా వేలాది మంది బాధితులైతే ఈరోజు అగ్రిగోల్డ్ బాధితులు ఉంటున్న నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో చూస్తున్న అంతా కూడా ఒక అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా జిల్లాలో ఏర్పాటయ్యారు. వీళ్ళంతా కూడా ఒక సమితిగా ఏర్పాటయ్యి వీళ్ళందరికీ కూడా ఒక పోరాట బాట పడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో ఆ కస్టమర్లు కూడా మనతో పుట్టారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఎలా అనిపిస్తుంది? ఏంటి అగ్రిగోల్డ్ సంస్థకు సంబంధించినటువంటి సుమారుగా 12 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది. నేటికి కూడా దానికి దశ ఎటువంటి గమ్యస్థానం కూడా లేనటువంటి పరిస్థితులు. ఆనాడు ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఉన్న టైంలో ఇటువంటి పరిస్థితులు దాపరించాయి. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పటికీ కూడా ఎవరికి న్యాయం జరగట్లేదు అంటూ కూడా మీలాంటి కస్టమర్లు ఎంతోమంది రోడ్డును పడుతున్నారు. దీన్ని అన్నీ ఎలా చూడాలి? ఏంటి మీరు ఎంత కట్టారు? ఏ విధంగా మోసపోయినారు? ఏంటిది? నా పేరు బి రాజారావు అండి, రిటైర్డ్ హెడ్ మాస్టర్ను. మరి అగ్రిగోల్డ్ ఆనాడు వాళ్ళు చేస్తున్నటువంటి బిజినెస్, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు బట్టి అందరం చాలామంది అట్రాక్ట్ అయ్యాము. చాలా చిన్న ఇన్వెస్టర్స్ కూడా, మదుపరులు కూడా వాళ్ళకు కష్టాజితం కూడబెట్టుకున్న డబ్బులు కంపెనీకి పెట్టారు. తర్వాత ఏమాత్రం స్తోమతున్నటువంటి వాళ్ళు వాళ్ళే కాకుండా వాళ్ళ పిల్లల చేత వీళ్ళ చేత కూడా ఈ రియల్ ఎస్టేట్లో చాలా అమౌంట్ పెట్టేసి చాలా దగ్గరలో కంపెనీ బాగుంటుంది. అప్పుడు మామూలుగా అగ్రిగోల్డ్ చాలా అద్భుతమైన కంపెనీ. అప్పుడు ఉండేటి కంపెనీలో ఇది ఒక జెన్యూన్ కంపెనీ అనేటువంటి నమ్మకంతో ఏజెంట్లు చెప్పగా, ఆ కంపెనీ డైరెక్టర్స్ చెప్పగా మేము ఇన్వెస్ట్ చేయడం జరిగింది. చాలామందికి చిన్న మదుపర్లు పాపం రోజువారీ కూలీ చేసుకొని రోజువారీ చిన్న చిరు వ్యాపారాలు కూడా చేసుకుని బోల్డమంతా దీంట్లో పెట్టుబడి పెట్టారు, భవిష్యత్తులో బాగుంటుందని. మాలాంటి వాళ్ళము ఏదో రియల్ ఎస్టేట్ బాగుంటుంది, మాకుండేటువంటి సేవింగ్స్, చిన్నపాటి సేవింగ్స్ అందులో పెట్టేట్టుగా అయితే బాగుంటుందనే ఉద్దేశంతో మేమే కాకుండా పై ప్రాంతాల్లో ఉండేటువంటి మా పిల్లల చేత, మా బంధువుల చేత అనేక ఫ్లాట్స్ కొనిపించాం. ఇప్పుడు మేము ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ 12 సంవత్సరాలు పైబడిపోయింది. 2013లో చేసాం. అలాగే ఇన్వెస్టర్స్ అంతకు ముందే చేశారు. కానీ ఏ కారణం చేతో మరి ఇది ఒక వివాదంలో పడిపోయి చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఆ మదుపర్లకి డబ్బులు తిరిగి రాలేదు ఇన్ని సంవత్సరాలైనా. మరి మేము సైట్ తీసుకునేటువంటి వాళ్ళకి మా సైటు దాన్ని డెవలప్ చేయలేదు. ఆ సైట్ కాస్ట్ ఏమవుతుందో తెలియదు, ఆ సైట్లు ఎక్కడ ఉన్నావో తెలియదు. దానికి ఎప్పుడు మేము మాకు ఆ డబ్బులు వస్తున్నటువంటి తెలియనటువంటి ఒక సందిగ్ధ పరిస్థితుల్లో మేము చాలా దినగా ఉన్నాం. కాబట్టి అగ్రిగోల్డ్ కంపెనీ దీనికి ప్రధాన బాధ్యత వహించాలి. ఆ వహించి దాన్ని మాకు రీపేమెంట్ అయ్యేటట్టు చేసి ఇప్పుడున్నటువంటి రేట్లకి మాకు పేమెంట్ జరిగేటట్టు. లేదు అని అంటే ప్రభుత్వమే జోక్యం చేసుకొని, అప్పుడు గతంలో ఈ అగ్రిగోల్డ్ వివాదంగా ఉన్న సమయంలో ఉండేది టీడీపీ గవర్నమెంటే. ఇప్పటికి కూడా గవర్నమెంట్ మధ్యలో మారినప్పటికీ కొంత ఏవో జరిగినప్పటికీ ఇప్పుడు ప్రధానమైనటువంటి మాలాట చాలా వేలాది మంది ఈ మదుపర్లు, తర్వాత ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఇన్వెస్టర్స్ అగమ్య గోచరంగా ఉన్న మా డబ్బులు వస్తావో లేదన్నటువంటి దేన పరిస్థితిలో ఉన్నాం. ఏజెంట్లు పాపం ఆ కస్టమర్స్ దగ్గర మాట పట్టుకోవడానికి ఇది లేక వాళ్ళ ఆస్తులు అమ్ముకొని చాలామంది ఏజెంట్లు నష్టపోయారు. అదే కాక ఆ డబ్బులు చెల్లించలేక పరువు కోసం అనమాట వాళ్ళ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నట్టుగా మేము ప్రభుత్వం దృష్టిలో ఉంది. కాబట్టి ఈ వివాదం వెంటనే పరిష్కారం అయ్యేటట్టు, మదుపర్లకి ఆ డబ్బు పేమెంట్ అయ్యేటట్టు, అలాగే ఎలాగైతే ఇప్పుడు సైట్స్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ప్రస్తున్నటువంటి రేట్లకి మాకు ఆ డబ్బు వచ్చేటట్టుగా, మా మదుపులు వచ్చేటట్టుగా చేసేయడానికి సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా ప్రయత్నం మేము చేస్తున్నప్పటికీ అంటే మా ప్రయత్నం అంటే రిప్రజెంటేషన్ ఇవ్వడమే, చేయవలసింది గవర్నమెంటే చేయాలి. కాబట్టి గవర్నమెంట్ ముఖ్యంగా సరైన శ్రద్ధ తీసుకొని ఇన్వెస్టర్లకి, మదుపర్లకి, అలా రియల్ ఎస్టేట్ కొన్ని సైట్లు కొనుక్కున్నటువంటి ఎలాంటి అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వాని పైన ఉంది. లేదు దీని మీద ఆ విధంగా ప్రభుత్వం స్పందించకపోతే మేము మా పోరాట ఉద్యమాన్ని ఉధృతం చేసి
మేము అవసరం వస్తే దానికి ఏ విధంగా అయితే పోరాటం చేయాలో ఆ విధంగా పోరాటం చేస్తామని మీడియా ముఖంగా చెప్తున్నాను. మాది కొండవెలగడే అండి. నాది రౌత అన్న నెల్లమార్ల మండలము. నేనైతే రూపాయి ఖర్చు పెట్టి కూడబెట్టి ఎగిరిగోళ్ళని కట్టానండి. ఎందుకంటే నా పిల్లల పరిస్థితి బాగుంటుందని. ఇప్పటికి వచ్చి ఆ ఎగిరిగోళ్ళు ఏజెంట్లు మాకు ఇదేనేదో ఏంటి మాది కట్టాము చేసాము, మరి పరిస్థితి లేదు. 2 సెంట్లు భూమి ఏంటి 20 లక్షలు వేసి 20 సంవత్సరాలు రాసుకున్నారండి. ఇప్పటికి వచ్చి అతి లేదు పతి లేదు. ఇది ఏంటంటే అప్పుడు ఇస్తాం విజయవాడ రమ్మంటారు, అక్కడ రమ్మంటారు అని పెట్టేస్తాను. ఇప్పటికి వచ్చి మా పిల్లల పరిస్థితి మంచిది బాగోలేదు. మేము ఏ పూటకి ఆ పూట కూలి చేసుకుని బతకాలి. ఇప్పటికి వచ్చి మాకు గింజ తప్పకి లేవు. దీని పరిస్థితి ఏంటని మేము అడుగుతుంటే రేపిస్తాం మాపిస్తాం అనుకొస్తున్నారు కానీ న్యాయం చేయడానికి ఇప్పుడు వచ్చి ఒకటి ముందుకు రాలేదు. దీని పరిస్థితి ఏంటి కరెక్ట్ చెప్పాలంటే ఒక్కరు కూడా న్యాయం చేయలేదు. ఇప్పటికి వచ్చి ఇప్పటికైనా మేము మెసేజ్ పంపించే ఇప్పటికి వచ్చామన్నమాట ఇక్కడికి ఈ ఆఫీస్కి. అంతే తప్ప కానీ దీని తీరు ఎక్కడ ఉందో దీని మంచి చెడ్డ ఇప్పుడు వచ్చి మాకు తెలియలేదు. ఏంటి అయితే మీ పెద్ద చదువులు కాదు మేము. ఏంటి దీన్ని బిడ్డంటే వ్యవసాయం పని చేసుకున్నామే. మేము ఎన్నాళ్ళు తిరిగి వచ్చినాము కాదు. ఈ రూపాయి చేసుకున్నామే. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మాము ఎలాగపోయిన పర్లేదు కానీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మేము చేసుకొచ్చానమాట. ఇప్పుడు వచ్చినాయి ఏంటి ఇప్పుడు కూడా ఈ రూపాయలు రావు అని అనుకొస్తారు తప్ప కానీ ఇచ్చేస్తాం అని నా మాట లేదు. ఇప్పుడు వచ్చినాయి ఏంటి ఈ పరిస్థితి వచ్చింది మాకు ఈ తీరు. అయితే ఇప్పుడు ఉన్నోళ్ళ పరిస్థితి వేరేగా ఉంటుంది, మా పరిస్థితి వేరేగా ఉంటుంది. ఉన్నోళ్ళు ఏంటంటే వాళ్ళకి ఉన్న పర్లేదు లేకపోయినా పర్లేదు లెక్క. ఇప్పుడు కూడి చేసిన అలా కాదు. 10 రూపాయలు తెచ్చామంటే రూపాయి పక్కన ఎత్తాడు, 5 రూపాయలు ఖర్చు పెడతాడు. ఇంట్లో తిని బియ్యం కొనుక్కోవాలా, అన్నీ కొనుక్కోవాలా. ఒకటే మాట కాదు ఏంటి దాని పరిస్థితి అంటే మీరు న్యాయం చేస్తారని ఇది ఇక్కడికి వచ్చినాం అన్నమాట. ఇక్కడికి సిఆర్బీస్గా చేస్తారనేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూకున్నాము. ఆ న్యాయం చేస్తే మాకు ఏదో మా పిల్లల భవిష్యత్తు మా భవిష్యత్తు కొద్దిగా బాగుంది అని అనుకుంటాను. కొత్తపేట మండపం తర్వాత నుంచి ల్యాండ్ గురించి 1,35,000 నుంచి మా ఇంటికి వచ్చి బొబ్బిలి సుభద్ర అక్కడ సుభద్ర ఊరు బొబ్బిలి బలిచిపెడతారా అతని నుంచి ఉమ్మ మహేశ్వరం, బొబ్బిలి నుంచి యశోద, తర్వాత విజయనగరంలో కృష్ణవేణి, వీళ్ళు ముగ్గురు మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి ఇలాగా ల్యాండ్ గురించి చెప్తారంటే డబ్బులు లేవు, అగ్రిగోల్డ్ గురించి చెప్తే డబ్బులు లేవంటే బ్యాంకుల నుంచి నా తాడు 40% బ్యాంకులో లోన్ పెట్టి అమౌంట్ తెచ్చి ఆ అమౌంట్ వాళ్ళకి ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ల్యాండ్ రిజిస్ట్రేషన్ గురించి మరి వాళ్ళు చేయలేదో అమౌంట్ అలాగా నేను మెకానిక్గా చేస్తున్నాను. ఆ డబ్బులు నుంచి అలా కట్టుకున్నాను బ్యాంకును. ఈ అమౌంట్ కోల్పోయాను. ఇది ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా అవ్వలేదు. ఇది 2014 అయింది. అమౌంట్ ఇప్పుడు ఆ రోజుల్లో మీరు ఎంత కట్టారు? అమౌంట్ అదే 1,35,000 చట్టం. బ్యాంకులో 1,00,000 రూపాయలు తెచ్చాము. మిగతా అమౌంట్ ఇంట్లో పెట్టుకుని అమౌంట్ వాళ్ళకి ఇచ్చాము. పరిస్థితి ఏంటి మరి బ్యాంక్ కట్టించుకున్నాము మరి ఇది నష్టపోయాము డబ్బులు. మేము మరి మెకానిక్గా మోటార్ ఫీల్డ్లో చేస్తున్నాము. ఇన్నాళ్ళు చేసాము. ఇప్పుడు ఏంటంటే బోన్ అయిపోయింది. మరి మెకానిక్ తీసాను. మరి ఎట్లయితే అలాగా బయట వాళ్ళతో చేస్తున్నాను పని. ఇది కొద్దిగా న్యాయం జరిగించాలంటే. మాది మధురవాడ అండి. పానరంకి లక్ష్మీకాంత్ నా పేరు. అగ్రిగోల్డ్ బాగుంటుంది, ఇందులోనే సైట్ కొనండి అని ఏజెంట్లు చెప్పడం ద్వారాగా మాకు కొంచెం డబ్బులు ఏవో కూడేసుకొని పిల్లల పెళ్ళిళ్ళకో చదువులకో బాగుంటుంది కదా అని అందులో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఏమంటే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కూడా చేసింది 2014లో మాకు. అప్పుడు నుంచి చేసిన దాని పేరే తప్ప సైట్ ఎక్కడ ఉందో అది ఎలా ఉందో ఏంటి అనేది ఎవరు స్పందించట్లేదు. ఈ గవర్నమెంట్ లేదు, ఏజెంట్లు లేరు. ఈ సంస్థ ఎక్కడికి వెళ్తుందో మాకు అర్థం కావట్లేదు. పిల్లల పెళ్ళిళ్ళు కొనుక్కున్నాం, అవి లేవు. చదువులు కొనుక్కున్నాం, ఇది లేదు. అసలు మేము ఎవరిని పట్టుకోవాలో తెలియదు. కానీ ఒకరి ద్వారా మాకు ఈ మెసేజ్ వచ్చింది. దీని ద్వారా ఈ సిపిఐ ఆఫీస్కి వచ్చి ఈరోజు ఇదేంటని మేము చెప్పుకుంటాం. మా బాధ ఏంటనేది ఎవరో ఒకరు గవర్నమెంట్ ద్వారా మాకు ఏదో స్పందించి మాకు మంచి జరగాలని కోరుకుంటాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.